India's finest Medicover Hospital now opened exclusive hospital for women and children opposite Hightex Charminar. Medicover Women and Child Hospital. ఆల్ ఇండియా వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ తరపు నుంచి నూతనంగా ప్రభుత్వం ఏర్పాటైనటువంటి వారికి సన్మాన సభ అనేటువంటి ఏర్పాటు చేశారు. ప్రస్తుతం పాషం యాదగిరి గారు ఉన్నారు, సీనియర్ జర్నలిస్టు. ప్రస్తుతం మాట్లాడదాం. సరే, ఈ ప్రోగ్రామ్ గురించి ఏం చెప్తారు, దీని ఉద్దేశం ఏంటి? ఇది ఏంటంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ బిల్లు పెట్టిన సోనియా గాంధీకి మద్దతు చెప్పాలి, ఆమెకు థ్యాంక్స్ చెప్పాలి. కానీ ఎప్పటిదాకా అట్లా వీలు కాలేదు. ఎందుకంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కడ కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ సోనియా గాంధీ పేరు చెప్పలేదు. తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టిన బెల్లెలత పేరు కానీ గద్దర్ పేరు కానీ చెప్పలేదు. గద్దర్కి అయితే ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదు. మేమే తెలంగాణ తెచ్చినప్పుడు బీరాలు బలికినరు, బింకాలు పోయినరు. అందుకని మేమేమనుకున్నాం, అసలు తెలంగాణ మొదలుపెట్టిన వాళ్ళు ఎవరు, తెలంగాణ బిల్లు పెట్టిన వాళ్ళు ఎవరు, వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. లేకపోతే తెలంగాణ విల్ బికమ్ అన్ అన్గ్రేట్ఫుల్ సొసైటీ. గ్రేట్ఫుల్గా ఉండాలి, థ్యాంక్స్ చెప్పాలి, ఉండాలి, మనం రుణపడి ఉండాలి, వాళ్ళకి కృతజ్ఞులమై ఉండాలి. అప్పుడే మనం వాళ్ళు చెప్పింది వాళ్ళు కూడా మనకు గుర్తిస్తారు, మనం వాళ్ళని గుర్తిస్తాం. ఇప్పుడు సోనియా గాంధీ ఆమెను మనం తీసుకొని రావాలి, కాంగ్రెస్ పార్టీని తీసుకొని రావాలని చెప్పి పౌర సమాజం అంతా తాపత్రయం పడ్డది. 10 ఏళ్ళు పోరాటం చేసింది. కేసీఆర్ లాంటి ప్రభుత్వాన్ని ఇంటికి పంపించేయాలి. ఎందుకంటే ఇటువంటి ప్రజాకంటక ప్రభుత్వం ఉండొద్దు. మొత్తం ఖజానాన్ని 7 లక్షల కోట్ల రూపాయలు ఇప్పుడు చూస్తున్నాం కదా, అన్ని బయటపడుతున్నాయి. ఆర్టీసీని ఎట్లా దోచారు, సింగరేణి కాలనీ ఎట్లా దోచారు, ఖజానా ఎట్లా దోచారు, ధరణి పేరుతో ఎన్ని లక్షల మంది భూములు లాక్కున్నారు. ఇంత ప్రజాకంటకమైన ప్రభుత్వం లేదు. కేసీఆర్ అనేవాడు 20 కోరల 60 కొమ్ముల ఘోర క్రూర కర్కోటకుడు. అటువంటి ఇంటికి పంపించాలి. అందుకని తెలంగాణ పౌర సమాజంతో ఒక్కసారి లేచి కూర్చున్నది. కర్ణాటకలో ఎద్దేలు కర్ణాటక ఎట్లా లేచిందో, కర్ణాటక లేచినట్టుగా జాగో తెలంగాణ లేచింది, లాఠీ పట్టుకున్నది, కేసీఆర్ని తరిమేసిన తర్వాత చేయాల్సిన పని ఏంటంటే, ఈ తెలంగాణ ఇది ప్రజల తెలంగాణ కావాలి, సామాజిక తెలంగాణ కావాలంటే సోనియా గాంధీని తలుచుకోవాలి. ఆమె ఎందుకోసం పెట్టింది, 2004లో ఎన్నికలప్పుడు సోనియా గాంధీ లేకపోతే కేసీఆర్ లేడు. నేను ఏమైపోతుంది, సోనియా గాంధీతో చర్చలు కానీ విఫలమైతే, పొత్తు లేకపోతే నాకు ఒక్కటే మార్గం, నేను వంతెనెక్కాలి, యమనలు దూకాలి. నాతో కూడా అన్నమాట, నరేంద్రతో అన్నమాట, కేశవరావు ఇంకా ఉన్నాడు, ఆయనతో కూడా అన్నమాట. ఏదన్నా చేసి మీరు దండం పెడతా, మీరు పొత్తులు సఫలం చేయండి అని చెప్తే మేమంతా పోయి సోనియా గాంధీతో మాట్లాడితే సోనియా గాంధీ 42 సీట్లు ఇచ్చింది, అసెంబ్లీ సీట్లు, 6 పార్లమెంట్ సీట్లు ఇచ్చింది. అది లేకపోతే కేసీఆర్ లేడు. ఇచ్చిందే కాక మంత్రి పదవులు కూడా ఇచ్చింది. ఇచ్చేటప్పుడు మేనిఫెస్టోలు పెట్టింది. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి తెలంగాణ ఏర్పాటు చేస్తామని మాట ఇచ్చింది. ఆ తర్వాత ఎన్నికలు అయిపోయినాక ప్రభుత్వం కామన్ మ్యాన్ ప్రోగ్రాంలో తెలంగాణ అంశం చేర్చింది. కాబట్టే 10 ఏళ్లలో తెలంగాణ ఇచ్చిన వాళ్ళు మాట తప్పలేదు. ఇప్పుడు తెలంగాణలో పబ్లిక్ మ్యాండేట్ ఇచ్చారు, కాంగ్రెస్కి అధికారం ఇచ్చారు. మీరు ఇప్పుడు కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వానికి ఏం చెప్తారు? ఏం చెప్తున్నామంటే, మొట్టమొదటి మీరు చేయవలసింది, ముందు కేసీఆర్ ఏదైతే ధ్వంసం చేసినాడో అవన్నీ పునరుజ్జీవింపజేయండి. వ్యవసాయ ఉత్పత్తి నాశనం చేసినాడు, ధరణి పేరుతో భూములన్నీ లాక్కున్నాడు. వ్యవసాయ ఉత్పత్తి లేకపోతే రెంట్ సీకింగ్ ఎకానమీ ఉంటుంది, ప్రొడక్షన్ ఎకానమీ ఉండాలి. అంటే వ్యవసాయ ఉత్పత్తి ఉండాలి, కుటీర పరిశ్రమలు ఉండాలి, పట్టణాల్లో పరిశ్రమలు ఉండాలి. అది ఉపాధి కల్పించే పరిశ్రమలు కాదు, ఐటీ లాంటి సెక్టర్ కాదు, సర్వీస్ సెక్టర్ కాదు, ఎంప్లాయ్మెంట్ సెక్టర్ ఉండాలి. అందుకని గతంలో ఏ పరిశ్రమలు అయితే మూసేసినారో, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ వచ్చినాక హైదరాబాద్ చుట్టూ పరిశ్రమలు మూసేసినారు. కేసీఆర్ ఏం చెప్పిండు, మేము రీఇండస్ట్రియలైజేషన్ చేస్తున్నాడు. అంతకుముందు ప్రభుత్వాలు డీఇండస్ట్రియలైజేషన్ చేస్తే మేము రీఇండస్ట్రియలైజేషన్ అన్నాడు. ఇప్పటిదాకా అది కాలేదు. శ్మశానంగా ఉన్నాయి అన్ని పారిశ్రామిక వాటికలు. శ్మశాన వాటికలుగా మారిన పారిశ్రామిక వాటికలు మళ్ళీ కలకలాడాలంటే ఆ పరిశ్రమలు తిరిగి తెరవాలి. ఊరూరా మళ్ళీ వ్యవసాయ ఉత్పత్తి ఉండాలి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేయాలి. గ్రామాలకు పోతే మొండిగోడలు ఉంటున్నాయి, ముసలోళ్ళే ఉంటున్నారు, అందరూ వలసపోతున్నారు. 14 కోట్ల జనాభా దేశంలో వలస కూలీలు ఉంటే దాంట్లో 50 లక్షల జనాభా తెలంగాణలో ఉన్నారు. కరువు జిల్లాలే. ఎందుకు కరువు అవుతుందంటే, ఇంతకుముందు ప్రభుత్వాల దుర్మార్గం ఏంటంటే కొండలన్నీ కొట్టేసారు, అడవులన్నీ కొట్టేసారు. ఒక కరీంనగర్ జిల్లా ఇప్పుడు కొత్త ప్రభుత్వం చేస్తుంది, ఇవన్నీ సంక్షేమం మళ్ళీ గాడిలో తీస్తుంది అనేటువంటి నమ్మకం మీకుందా? ఎందుకంటే వీళ్ళు ఇచ్చిన హామీలు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల కంటే డబల్ అవుతున్నాయి అనేటువంటిది జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైన సిచ్యువేషన్కి వచ్చింది, ఈ ఇచ్చిన హామీలు అమలు చేసే పరిస్థితి లేదు లాంగ్ రన్లో అనేటువంటిది. నారాయణ జోకర్ వాడిని ఏం చెప్పొద్దు. ఎందుకంటే మద్య నిషేధం చంద్రబాబు నాయుడు ఎత్తేస్తే నోరిప్పలేదు. ఇటువంటి జయప్రకాష్ నాయుడు ఎగ్జాంపుల్ కాదు. ఎవడు ప్రభుత్వంలో ఉంటే వాడిని మూతనాక్కుంటుంటాడు, అది లెక్క కాదు. మళ్ళీ అవుతుంది. ఆ 7 కోట్ల డబ్బులు కనుక తిరిగి తీసుకొస్తే వాళ్ళందరికీ దండగేయాలి. తీసుకొచ్చేస్తే ముక్కుబిండి వసూలు చేస్తే ఆర్థిక వ్యవస్థ నష్టమే ఉండదు, పోతుంది. జయప్రకాష్ నాయుడు జోకర్, మేము చెప్తాం, వాడు ఆర్థికవేత్త కాదు. వాడు ఎవడు ప్రభుత్వం ఉంటే వాడిని మూతనాకుతాడు, కాలు బిసుకుతాడు. అందుకని మనం అది చేయాల్సింది. అన్ని ప్రభుత్వాలను మెచ్చుకున్నాడు కదా, అదే మనకు అది జయప్రకాష్ నాయుడు పేరే చెప్పొద్దు, చెప్తే ఒళ్ళు మండుతుంది.
అందుకని మనం చేయాల్సింది ఏంటంటే ఎన్టీ రామారావుని చంపిన మెచ్చుకున్నాడు కదా, ఎన్టీ రామారావుని చంపడానికి కూడా కారణమైనడు కదా, వాందేందుకు మనకు వద్దు, వాడు తెలంగాణ సంబంధమే లేదు, మనం పోయి అక్కడ కూర్చోమని వాడి జిల్లాలో. మనం చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడ 7 లక్షల కోట్లు కనుక తిరిగి రాబడితే ఏ సమస్య ఉండదు, రాబట్టాలి కూడా. ప్రజల భూములు తిరిగి వాళ్ళకి ఇస్తే అయిపోద్ది. ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేస్తే, గ్రామీణ ఆర్థిక పరిపుష్టం చేస్తే అవే ఖజానా నింపుతుంది. పెద్ద కష్టమైనది ఏం కాదు. అప్పుడు కేసీఆర్ చేసింది ఏంటంటే అప్పుడు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలన్నీ అమలు చేయొచ్చు కేసీఆర్, కానీ మొత్తం తనే తినిపోయిండు, తనే మేసిండు. ఏం బతకలే, ఆయన కుటుంబం వేసేసింది. ఆయన ఎమ్మెల్యేలు చేసిండు, ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక్కొక్క నయం అయిపోయిండు. వాడు మొత్తం కబ్జాలు పెట్టేసినారు, ఇసుకలంతా కబ్జా పెట్టినారు, అడవులన్నీ కొట్టేసినారు, కొండలన్నీ కొట్టేసినారు, ఒక దొంగ పనులు చేసినారు. అందువల్ల నష్టం వస్తుంది. ఇప్పుడు 1.25 లక్ష ఉపాయాలకు 1.5 కోటి ఉపాయాలు ఉంటాయి. రంగరాజు అంటే పిలిస్తే వాళ్ళు సలహాలు ఇస్తారు. ఈ జయప్రకాష్ నారాయణ ఎకానమిస్ట్ కాదు, వాడు బ్యూరోక్రాట్, వాందొద్దు మనకు సంగతి. ప్రజలు చాలామంది చెప్తారు, ఎకానమిస్టులు ఉన్నారు, ప్రజలు ఉన్నారు, ప్రజలే చెప్తారు, చదువురాని ప్రజలే చెప్తారు. అందుకని చదువురాని ప్రజలే చెప్తాం. మీడియా కూడా ఈ దొంగల్ని కోటు చేయొద్దు, ప్రజల్ని కోటు చేద్దాం. ప్రజలు చెప్తారు మార్గాలు. ఏ ఊరికి పోయినా రోడ్లు విడిచి తల్లి చెప్తుంది ఏం చేయాలని, ఉపాయం ఏదో చెప్తుంది. అందుకని ఈ ఆర్టీసీ బస్సులు నష్టమని చెప్పడం కూడా తప్పు. ఆర్టీసీ వల్లనే పరిపుష్టమవుతుంది. మొట్టమొదటి ఆర్టీసీ బస్సులు ఫ్రీగా చేస్తే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పెరుగుతుంది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయితే కారు తీయడం బయటకు బంద్ అవుతుంది, ట్రాఫిక్ జాములు బంద్ అవుతాయి, యూ-టర్న్లు బంద్ అవుతాయి, ఎక్కువ పెట్రోల్ ఇంపోర్ట్ చేసుకోవడం పోతుంది. అంటే ఇంపోర్ట్ చేసుకుంటే ఏమవుతుంది, మీ ఫారెన్ ఎక్స్చేంజ్ పోతుంది, అంత బయటికి వెళ్ళిపోతుంది. పొల్యూషన్ ఎంత భయంకరంగా ఉంటుంది, పొల్యూషన్ పోతుంది, గ్లోబల్ వార్మింగ్ పోతుంది. ఇన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. వాళ్ళకేం తెలుసు, బ్యూరోక్రాట్స్ కాదు, పర్యావరణవేత్తలు అడగాలి. పర్యావరణలు అందరూ చెప్తున్నారు మంచిదని చెప్తున్నారు. అన్నిటికంటే ఆడపిల్లలు కష్టాలు వస్తే ఆత్మహత్యలు మానేసి బస్సు ఎక్కిపోయి కష్టాలు ఉన్న తల్లిదండ్రుల దగ్గర పోయి కూర్చుంటారు, కష్టాలు కూడా పోతాయి. అందుకని ఉమెన్ ఎంపవర్మెంట్ అదే అవుతుంది. ఉమెన్ ఎంపవర్మెంట్ మనం సాధించాలి. ఒక్కటొకటి అన్ని పరిష్కారం అవుతాయి. అందుకని మనము ఆ ఉమెన్ పోయి అడుగుదాం ఏమవుతుందని చెప్పి. ఐఏఎస్ జోకర్ని అడగొద్దు, మనము ప్రజల దగ్గర పోదాం. ప్రజలు అన్ని సమస్యలు పరిష్కారాలు చెప్తారు. 1.25 లక్ష ఉపాయాలకు 1.5 కోటి ఉన్నాయి. ఉపాయాలు కారు కూర్చోవాలి. 10 ఏళ్ళు తాగి పండుకుంటే ఈ జోకర్ ఏం మాట్లాడలే, ఎందుకు తాగి పడుకున్నాం వాళ్ళు ఆయన మెచ్చుకున్నాడు. అందుకని వద్దు. 10 ఏళ్ళు తాగి పడుకున్నాడు కదా, ఎక్కడ ఉన్నాడు కనిపించిండా? జయప్రకాష్ పోయి గల్లా బట్టి అడగాలి కదా, వాడు గొప్పడని కూడా చెప్పిండు. అందుకని అది మనకు కావాల్సింది. వాళ్ళని కీర్తించే వాళ్ళు వాళ్ళ మూతి నాక్కుంటూ పాదాలు విసుకుంటుంటారు. మనం ప్రజల దగ్గర పోతే ప్రజలు అన్ని సమస్యలు పరిష్కారం చెప్తారు. పరిష్కారం ఉన్నది, పరిష్కారం లేదనేది తప్పది. అందుకని అన్నీ కుదుటపడతాయి. వీళ్ళను పౌర సమాజం కూడా ఊరుకోదు. ఎందుకంటే వాళ్ళని గెలిపించిన కాంగ్రెస్ పార్టీని గెలిపించిన పౌర సమాజం నిరంతరం నిఘా పెడుతుంది. ఈ కాంగ్రెస్ మీద కూడా నిఘా పెడుతుంది. దీనిలో కూడా దొంగలు వస్తే వాళ్ళని కూడా ప్రశ్నిస్తుంది. ఇందులో కూడా దొంగలు చాలామంది చేరినరు, మంత్రులు అయినరు, ఎమ్మెల్యేలు అయినరు, వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని కూడా పౌర సమాజం వదిలిపెట్టది. ఎందుకంటే కర్ణాటకలో ఏమైనా దొంగ పనులు చేస్తున్నా అక్కడ 180 సంఘాలు కలిసి ఒక ఎద్దేలు కర్ణాటక సంఘం అయ్యి ఆ ప్రభుత్వమే నిఘా పెట్టినాయి, తప్పుపడుతున్నాయి, పత్రికలు రాస్తున్నాయి కూడా. అట్లనే ఇక్కడ కూడా రాస్తే నిరంతర నిఘా వల్ల అది దారిలో పడుతుంది. దారిలో పడితే అన్ని తప్పులన్నీ సరిదిద్దు అవుతాయి, ప్రజల రాజ్యం అవుతుంది. అంటే ఈ ప్రభుత్వంలో కూడా తప్పులుంటే ప్రశ్నిస్తారు, ఇక్కడ అన్నింటిని ప్రశ్నిస్తారు. ప్రశ్నించాల్సిందే. ఎవరు తప్పు చేసినా ప్రశ్నించాల్సిందే. దళితుల మీద ఏమేమి అరాచకాలు చేసినా తెలుసు. వాడు ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యిండు. దళితులు యాపట్లనే ఊర్లే కొట్టి విపరీతం కొట్టిన వాళ్ళందరూ కలిసి మాలోళ్ళు ఉండదు, ఈ ఊర్లో మాదిగోళ్ళు ఉండదు కొట్టినోడు ఇప్పుడు మంత్రి అయ్యిండు. అందుకని వాళ్ళని ప్రశ్నిస్తాం, తప్పనిసరిగా ప్రశ్నిస్తాం. అందుకని ఈ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో కూడా ఉన్నారు, వేరే అవసరం లేదు. కానీ అనేక మంది ప్రజాకంటకులు దీంట్లో కూడా ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ కండువా కప్పుకున్నంత మాత్రం పాపాలు పోతాయా? పోవు కదా. వాళ్ళ పాపాలు వాళ్ళు మొత్తం ప్రక్షాళన చేయాలంటే వాళ్ళని యాసిడ్తో కడగాలి. ఎందుకంటే అన్ని పార్టీలు వాడే కదా ఉన్నది. ఆ పార్టీలు ఉంటాడు, ఈ పార్టీలు ఉంటాడు. 16 పార్టీలు మార్టిన్లోకి వచ్చారు. అంత మాత్రాన్ని ఏముంటుంది కాదు. కాబట్టి వాడిని మనం ఏం చేయలేం. కాబట్టి బెత్తం పట్టుకొని అయితే ఉండాలి నిరంతరం. పాషం యాదగిరి కొద్దిసేపటి కింద మాట్లాడుతూ మీకున్న అనుభవంతో మాట్లాడారు. ఇన్ని సంవత్సరాలను చూసా, ఇన్ని ప్రభుత్వాలను చూశాను, అధికారం అనేటువంటిది సారాయి లాంటిది, అక్కడికి వెళ్ళినటువంటి అందరికి మత్తెక్కుతుంది అన్నారు. మరి ఈ ప్రభుత్వానికి ఎక్కదా? ఎక్కుతుంది, ఈ ప్రభుత్వానికి కూడా ఎక్కుతుంది. ఇప్పుడు మంచిగానే ఉంటుంది, 4 రోజుల తర్వాత ఎక్కుతుంది. ఇంతకుముందు గతాన్ని అనుభవించిన వాళ్ళే కదా. గణపతాన్ని అనుభవించినప్పుడు మత్తెక్కినప్పుడు ఏమేమి దొంగ పనులు చేసినాం మనం చూసినాం కదా. ఒకటి కాదు కదా. యాపట్లు ఏం చేశారు, దళితులు ఏం చేశారు మనం చూసినాం. నాగర్కర్నూలు జిల్లా యాపట్ల దళితుల్ని పొట్టు కొట్టరు, మాలని మా దగ్గర 2 కొట్టరు, ఎవరు ఊర్లో ఉండొద్దని. అటువంటి వాళ్ళు ఇప్పుడైతే మనం క్షమిస్తామా? నిన్నటిదాకా అది టీఆర్ఎస్ పులి అంటే అది మాంసాహారి, కాంగ్రెస్ పులి కాగానే శాకాహారి అవుతుందా? కాదు కదా. పులి మాంసాహారి అక్కడ ఉండని ఇక్కడ ఉన్నాయి మాంసాహారి, అక్కడ ఉన్నాయి ఇక్కడ ప్రజాకంటకుడే, అక్కడ ఉండి ఇక్కడ ఫ్యూడల్సే ఉన్నారు కదా. మళ్ళీ ప్రజలు కాదు కదా దీంట్లో, పేదోడు లేడు కదా. ఫ్యూడల్సే ఉన్నారు, సామంతులే ఉన్నారు. సామంతులు అంటే ఫ్యూడల్సే ఉన్నారు. కాబట్టి ఫ్యూడలిజం ఉంటే ప్రజలకు క్షేమం జరగదు, దొంగల పనులే ఉంటాయి. వాళ్ళు పైన మూతి నాకుతారు, కింద నుండి లాటితో కొడతారు.
అందుకని ఫ్యూడలిజం పోవాలి, ప్రజల రాజ్యం, నిజమైన డెమోక్రసీ రావాలి. ఒక పార్టీ మారినంత మాత్రం డెమోక్రసీ రాదు. పార్టీ మారినంత మాత్రాన జస్టిసు, ఈక్వాలిటీ, లిబర్టీ, ఫ్రాటర్నిటీ రావు. అవి రావాలంటే ప్రజలు తెచ్చుకోవాలి. దానికోసం ప్రజలు నిరంతర జాగరూకతతో ఉండాలి, చేతులు బెత్తం పట్టుకొని ఉండాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.